వక్ఫ్ చట్ట సవరణ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ టార్గెట్ క్రిస్టియన్ భూములేనా? ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రికలో వచ్చిన వ్యాసం ఏంటి? క్యాథలిక్ చర్చిలకు సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయి? సౌత్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ తర్వాత టార్గెట్ ఏంటి అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. ఇటీవల ముస్లిం మతస్థులకు సంబంధించిన భూముల సవరణ, అదే వక్ఫ్ చట్ట సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రిస్టియన్ మతానికి సంబంధించిన భూములపై ఎన్డీఏ ప్రభుత్వం కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు రావడానికి ముఖ్య కారణం ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న ఆర్గనైజర్ పత్రికలో వ్యాసం. అందులో భాగంగా క్యాథలిక్ చర్చిలకు సంబంధించిన భారతదేశంలో చాలా భూములు ఉన్నాయని, వీటి విలువ వేల కోట్లలో ఉందని, ఆ చట్టాలలో చాలా అవకతవకలు ఉన్నాయని ఆ పత్రికలో రాశారు. ఆ వార్త పెద్ద చర్చకు దారితీసింది. దాంతో అప్రమత్తమైన ఆర్గనైజర్ దానిని తొలగించింది. తర్వాత అది ఇప్పటిది కాదు, ఓల్డ్ ప్రచురణ అని ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆర్ఎస్ఎస్ క్రైస్తవ ఆస్తులను లక్ష్యంగా చేయడం లేదని, ఇవి కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అసత్యాలని వారు వాదించారు. బీజేపీ తమ పార్టీ కేరళలోని మనంబం వంటి ప్రాంతంలో క్రైస్తవ సముదాయాలకు మద్దతిచ్చిందని, వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో వారి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడిందని వారు చెప్పారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, పినరయి విజయన్ వంటి వారు ఈ వ్యాసాన్ని బీజేపీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా రాశారని, వారు వక్ఫ్ బిల్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని వాదించారు. ఇప్పుడు క్రైస్తవుల ఆస్తులపై దృష్టి సారిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలోని క్యాథలిక్ చర్చి నాయకులు కూడా దీనిపై స్పందించారు. ఈ వ్యాసంలో భూముల లెక్కలను పక్కగా చెప్పారు. అంటే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఇదే అని వారు వాపోతున్నారు. అయితే వ్యాసంలో పేర్కొన్నట్లు భారతదేశంలో ఎన్ని భూములు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారతదేశంలోనూ అలాగే ఉత్తర భారతదేశంలోనూ క్యాథలిక్ భూములు ఉన్నాయి. సౌత్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో క్యాథలిక్ చర్చిలు కూడా ఉన్నాయి. కేరళలో ముఖ్యంగా సైరో, మలబార్, లాటిన్ క్యాథలిక్ సంఘాలు చాలా భూములను కలిగి ఉన్నాయి. వీటిలో చర్చిలు, స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు ఉన్నాయి. స్వతంత్రానికి ముందు పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వారు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా క్రైస్తవ మిషనరీలను స్థాపించారు. అందుకే గోవా, కేరళ, తమిళనాడులో భూములు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నార్త్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ క్యాథలిక్ చర్చిలు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. అయితే నార్త్లో క్రైస్తవ జనాభా తక్కువ. ఇండియా మొత్తం క్రైస్తవ జనాభాలో నార్త్లో 2.3% ఉంటే 65% జనాభా దక్షిణాదిలోనే ఉందని అంచనా. అందుకే ఉత్తరాదిన కూడా ఆస్తులు తక్కువ. అయితే ఆర్గనైజర్ పత్రిక ప్రకారం క్యాథలిక్ చర్చిల ఆస్తులు 7 కోట్ల హెక్టార్లు, అంటే 17.29 కోట్ల ఎకరాలు భూమిని కలిగి ఉందని, ఈ భూములు చర్చిలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఎన్జిఓల కోసం ఉపయోగిస్తున్నారని వారు రాసుకొచ్చారు. ఈ లెక్కన చూసుకున్న ముస్లింల భూముల కన్నా ఎక్కువ. ముస్లిం మతస్థులు కేవలం 9 లక్షల ఎకరాల అని తాజాగా వక్ఫ్ చట్టంలో నివేదించారు. అంటే ఇక్కడ చూసుకుంటే 17 కోట్ల ఎకరాల భూమి ఎక్కడ, 9 లక్షల ఎకరాలు ఎక్కడ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి క్యాథలిక్ భూములను కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తీవ్ర చర్చకు దారితీయడంతో పత్రిక తొలగించింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. బీజేపీ సౌత్లో తన ప్రభావాన్ని చూపాలని చూస్తుంది. ఇలాంటి సమయంలో దక్షిణాదిన ఎక్కువగా ఉన్న క్రిస్టియన్లను ఎందుకు టచ్ చేస్తుంది అనేది నిపుణులు భావిస్తున్నారు. ముస్లింలు ఎలానో బీజేపీకి ఓటు వేయరని పార్టీకి స్పష్టంగా తెలుసు. కానీ క్రైస్తవులను ఎందుకు దూరం చేసుకుంటుంది అనేది తాజా చర్చ. చూడాలి మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో.